కాలంలో ఉన్నట్టుగాను, తర్వాత ముఖ్యంగా ఆర్టీసీ తీసుకుంటే వారు కూడా ఈ విధమైన విభజన గురించి వారు వాదిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు దానికోసం షీలా బీడే కమిటీ అని కూడా ఏర్పాటు చేయడం. షీలా బీడే కమిటీ వారు కూడా స్పష్టంగా ఐ థింక్ 56 అనుకుంటాను, మొత్తం 92 ఉన్నాయి ఇద్దరు కామన్ ప్రాపర్టీస్ అంటే కార్పొరేషన్లు, కంపెనీలు. వీటిలో సుమారుగా 56 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు. కానీ మిగతా ఉన్న 35, 36 నుంచి 38 దాకా ఉన్న వాటిలో 2 రాష్ట్రాలు కూడా కొన్ని విషయాల్లో అబ్జెక్షన్లు తీసుకున్నారు. అంటే 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ సంబంధించి పెండింగ్ ఉన్న సంస్థలు ఏంటంటే 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థల పంపిణీలకి. కరెక్ట్. ఆ విధంగా ఉన్న దాంట్లో వీటిలో అబ్జెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఈ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కనుక ఒక పరిష్కారాన్ని తీసుకురాగలిగితే, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకు కూడా ఆర్థికమైన ఇందులో ఆర్థికంగా కూడా వారికి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఏమని రాశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా ఉన్న ఏరియాలో హెడ్ క్వార్టర్ లో ఉన్న వాటిలో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ కి బదలాయించే విషయంలో దానికి ఇప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటుకు సంబంధించిన ఫైనాన్షియల్ కాంపోనెంట్ అంటే దానికి సంబంధించిన విలువని వారికి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందని కూడా అందులో ఉంది. కాబట్టి ఈ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా 2 రాష్ట్రాలకు కూడా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. కాబట్టి ఈ రోజు జరిగే మీటింగ్ లో ముఖ్యంగా ఆ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న విషయాల గురించి ఒక పరిష్కారం, ఆ తర్వాత ముఖ్యంగా వస్తే కొంతమంది ఉద్యోగులు కూడా అటు ఇటు డివైడ్ అయి ఉన్నారు. ఒక 144 మంది సుమారుగా తెలంగాణ వారు ఆంధ్రాలో ఉండడం జరిగింది. కాబట్టి వారిని మళ్ళా ఇక్కడికి వచ్చే విషయం కూడా ఒకటి పెండింగ్ లో ఉంది. తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి కూడా ఒక విషయం. సో ఈ విధంగా చూసుకుంటే ప్రధానంగా ఈ విషయాల మీద చర్చ జరగబోతుంది. ఎందుకంటే రకరకాల మీటింగ్లు జరిగాయి ఇంతకుముందు, గతంలో కూడా ముఖ్యమంత్రుల మధ్య జరిగాయి. కానీ ఈ విధమైన సుహృద్భావంతో జరిగాయా అన్నది లేదన్నది కూడా అప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత వెంటనే ఎలక్షన్లు రావడం ఇది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ అన్నది ఒక మంచి నాంది, ఒక మంచి మొదలు. కాబట్టి ఇవి త్వరగా పరిష్కారం చేసుకుంటే 2 రాష్ట్రాలకు కూడా బాగుంటుందన్నది సర్వసాధారణంగా నా అభిప్రాయం అండి. అంటే ప్రధానంగా ఇక్కడ జేడి గారు, కృష్ణపట్నం, ఓడరేవు, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలి అని వీళ్ళు చేస్తున్న ఒక ప్రతిపాదన, అది సాధ్యం అవుతుందా? అంటే ఈ ప్రతిపాదన నిజంగా వాళ్ళు చేశారా లేదా అన్నది ఎక్కడ కాంక్రీట్ గా ఎవరికి తెలియదు. కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ విధమైన వార్తలు వస్తున్నాయి. కానీ యాక్చువల్ గా అజెండా ఐటమ్స్ ఏంటి అన్నది ఇంకా రాలేదు. అంటే వాళ్ళకి కూడా అవసరం ఉంది కదండి, పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లకి కూడా వాళ్ళు ఉంటుంది. కానీ దాన్ని అడగడానికి ఒక బేసిస్ కావాలి కదా. అవును. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న బేసిస్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, విభజన చట్టం ఆధారంగా మనం ఈ 2 వాటాల గురించి మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఆ ప్రాంతాలు అంటే ఏదైతే వీటిలో మీడియాలో వస్తున్నాయో అక్కడ వీళ్ళు వాళ్ళ వాటాను అడగడానికి దానికి కారణం ఏంటన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ ఆస్తులు, వీటి గురించి పంపిణీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్లన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటు పరం అయిపోయాయి. కాబట్టి ప్రైవేటు పోర్ట్లలో ఏ విధంగా వాళ్ళు సహభాగం కోరుతున్నారనేది తెలియదు. తర్వాత ముఖ్యంగా ఈ 7 ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చ జరుగుతుందన్నది ఒక విషయం వస్తోంది మీడియాలో. అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాగానే పోలవరం ప్రాజెక్టుకు ముంపు సంబంధించి ఒక 7 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా వాటిని, ఎందుకంటే వీళ్ళు అంటున్నారు ఏంటంటే భద్రాచలం యొక్క గుడి తెలంగాణలో ఉంది, దానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి మండలాల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళా తిరిగి ఇవ్వాల్సిందని తెలంగాణ కోరుతుందన్నది కూడా ఐ థింక్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ మాట్లాడారు, లెటర్ ఒకటి రాశారు. కాబట్టి ఆ విషయం కూడా చర్చకు వస్తుందన్నది మీడియాలో వస్తున్న విషయాలు. కాబట్టి ఈ రోజు మీటింగ్ జరిగిన తర్వాత ఐ థింక్ 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వారు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారనుకుంటాను. ఏ విషయాల గురించి చర్చించాం, రాబోయే కాలంలో వీటికి పరిష్కారాలు ఏ విధంగా మేము సూచించామన్న విషయం కూడా వస్తుందన్నది నేను అనుకుంటున్న విషయం. సార్, టీటీడీలో కూడా భాగం కావాలని వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారన్నది అదొక డిమాండ్. ఇవన్నీ కూడా సాధ్యమయ్యేవా అండి? అంటే ఏమవుతుందంటే టీటీడీలో ఏ విధంగా వాళ్ళు అడుగుతారు, ఆల్రెడీ టీటీడీలో కొంతమంది సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి ఇస్తున్నారు ఆల్రెడీ. అవును.
మీరు తీసుకుంటే తెలంగాణ గాని, మహారాష్ట్ర గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని, ఇక్కడ నుంచి కొంతమంది సభ్యులు ఆల్రెడీ నియమంలో ఉంది. మెంబర్స్ కింద ఉన్నారు. ఏంటంటే ఉన్నారు, మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. కానీ టీటీడీ ఆస్తులలో ఏ విధంగా వాళ్ళు అడుగుతారన్నది ఒకటి చూడాలి. ఎందుకంటే టీటీడీ యొక్క కొన్ని ఉన్నాయి, అంటే ఈ కళ్యాణ మండపాలు ఇలాంటివన్నీ కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయం గురించి ఏదైనా మాట్లాడొచ్చు, కానీ టీటీడీలోనే డైరెక్ట్ గా మాకు భాగం కావాలన్నది అది ఏపీ రీఆర్గనైజేషన్ లో ఉన్న ఇష్యూ కూడా కాదని. అవును. కాబట్టి ఇటువంటి విషయాలు మళ్ళా కొత్తగా తెచ్చి దాన్ని కొన్ని మీడియా సంస్థలు కావాల్సిగా ప్రచారం చేస్తున్నాయా అన్నది కూడా మనకు తెలియదు. కానీ ఎందుకంటే ఈ చర్చలు బాగా జరగాలని అందరూ కోరుకుంటాం, మరి కొంతమంది ఏ విధంగా కోరుకుంటున్నారో కూడా తెలియదు. కానీ ఈ విషయాలు ఉన్నాయా లేదా అజెండాలో అన్నది మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ నోట్ ఇష్యూ అయితే తప్ప మనకు క్లారిటీ రాదని నేను అనుకుంటున్నాను. సార్, విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ అన్నది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అవును. ఏంటి ఈ రోడ్ మ్యాప్ ఏంటి, ఇందులో పొందుపరచాల్సిన అంశాలు ఏంటి సార్? అంటే ఎందుకంటే ఈ రోజే మనం మొత్తం పరిష్కారం అవుతుందని అనుకో. ఎందుకంటే ఈ రోజు ఒక నాంది, అంటే ఆల్రెడీ ఇంతవరకు జరుగుతున్నాయి, ఒక సుహృద్భావమైన వాతావరణంలో ఈ కొత్త మీటింగ్ జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఏ విధమైన అంశాలలో వాళ్ళ మధ్య రాజీ ఉంటుంది, ఆ తర్వాత రాబోయే కాలంలో ఇక ఎక్కడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందో దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళడం అన్నదే రోడ్ మ్యాప్. కాబట్టి ఆ రోడ్ మ్యాప్ కూడా విధించి సుమారుగా ఒక నెల కాలంలో కానీ ఈ లోపల అన్ని విషయాలు చర్చించుకుందాం అన్నది కూడా ఈ రోజు ముఖ్యంగా ప్రధానంగా చర్చకు రావచ్చు అని నేను అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. అజయ్, ఇప్పుడు సేమ్ లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఇప్పుడు పొందుపరిచారు అంశాలన్నీ కూడా ఇవన్నీ వాస్తవమైన పరిస్థితులు. మనందరికీ తెలుసు వర్మ గారు, ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుద్దని మనం ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చేసే వ్యక్తి అక్కడ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు 2014లో 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం గౌరవప్రదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధాని శంకుస్థాపనకు కూడా కేసీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది, ఆయన రావడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏం ఆలోచించాడు మాకైతే తెలియదు. కానీ వర్మ గారు, చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలానే ఉంటే తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరుగులు పెడతాయి, తెలంగాణ నేను నడిపించలేదన్న ఒక ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని రోజు జగన్ తోటి చేతులు కలిపాడు. 2019లో ఆయనే చెప్పాడు, చంద్రబాబును ఓడించి జగన్ ని సీఎంను చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకున్న ఆయన ఏదైతే ఒక శబ్దం చేశాడో దాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ రోజు ఒక ఆనందాన్ని పొందాడు. కానీ ఒకటి వర్మ గారు, ఇక్కడ ప్రజల కోరికో భగవంతుడు ఇచ్చిన ఆశయం మాకైతే తెలియదు. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకి ఒక ముఖ్యమంత్రి మారాడు, తెలంగాణ ప్రజలు ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసిన నరకయాతన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం రావటం, చంద్రబాబు గారు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన బీజేపీ సపోర్ట్ చేస్తూ ఈ రోజు వీళ్ళిద్దరిని ముందుకు నడిపించడం మరొక భాగం అయితే, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంత ఆనందంగా చూస్తున్నారంటే వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ. ఇది ఎట్లుందంటే సార్, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినట్లేదు సార్. 2 రాష్ట్రాల ప్రజలు కూడా అన్నదమ్ములాగా మేమందరం మళ్ళీ ఐకమత్యం అవుతున్నాం, మాకు ఇంకే బాధలు ఉండవు, ఏ విధంగా సరే అది నీరు గాని, విద్యుత్ గాని, పెండింగ్ లో ఉన్న బకాయిలు గాని, ఇండస్ట్రీస్ గాని, పరిశ్రమలు గాని, పోర్టులు గాని, ఏదన్నా సరే అందరం కూడా అన్నదమ్ముల మాదిరి ఐకమత్యంగా ఉంటాం, కలిసి ఉంటాం. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఈరోజు గురు శిష్యులు, ఒకరిని తీసి ఒకరిని పెట్టేది లేదు. రేవంత్ రెడ్డి గారు తన రాజకీయం మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నారు. ఈ రోజు గురువు దగ్గర రాజకీయం నేర్చుకుని ఈ రోజు ఒక శిష్యుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక శుభ పరిణామం అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ఒక్క అంశం కూడా వర్మ గారు, ఈ రోజు కొన్ని ఛానల్లో మేము కూడా చూసాం, టీటీడీది కానీ లేకుంటే 7 ముంపు మండలాలు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు ప్రజాభిష్టం మేరకు ఆ రోజు అక్కడున్న ప్రజలు కోరుతున్నారు, మా 7 మండలాన్ని కూడా, ముంపు మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కలుపుకోండి, విలీనం చేసుకున్నారు. ఆ రోజు మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెట్టే నాటికే కేంద్రంతో మాట్లాడి ఆ 7 ముంపు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని, అవి కలిపిన తర్వాతే ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఈ రోజు మనం కొన్ని ఛానల్లో చూస్తున్నాం, మళ్ళీ మేము తెలంగాణలో కలుపుకుంటాం, ఆ 7 ముంపు మండలాలు మాకు కావాలి. ఇవన్నీ కూడా ఇంకెక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఆయన చెప్పలేదు, లేకుంటే పక్కన బట్టి విక్రమార్క గారు కానీ, లేకుంటే పక్కన మంత్రులు గారు కూడా ఎవరు ఆ మాట మాట్లాడలేదండి. ఇంకా కూడా ఈ రోజు వీరిరువురు భేటీ ఇవి ఇలానే కొనసాగుతుంటే వర్మ గారు, 1 గంట తర్వాత
మన మీడియా, మీ మీడియాల ద్వారానే బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది. గత ప్రభుత్వాలు, గత పాలకుల మాదిరి మాత్రం టైం వేస్ట్ వ్యవహారాలు, సొల్లు కబుర్లు అయితే ఉండవు. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధుల కోసమే మాట్లాడతారు. అవి బయటకు వచ్చి దమ్ముగా, ధైర్యంగా మళ్ళీ మీ మీడియాల ముందే చెప్తారు, ప్రజలకు అర్థమయ్యేలాగా. ఓకే కిరణ్, చాలా కీలకమైన పరిణామం తెలుగు రాష్ట్రాల మధ్య. మీరు కూడా విజయాన్ని సాధించారు, ఆ ఉత్సాహంలో ఉన్నారు. అన్నీ మంచి రోజులే అన్నట్లుగా జరుగుతున్నాయా? సార్ ఖచ్చితంగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక మంచి శుభ పరిణామం సార్. గత పాలకులు, గత ప్రభుత్వాలు చేయలేని ఒక గొప్ప ప్రయత్నాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ కూడా పూనుకుని మన రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా విడిపోయాం. ఈ రోజున విభజనకు సంబంధించిన అనేక రకమైనటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీలను కూడా మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. ఏ రాష్ట్రానికి ఎవరికి ఎంత రావాలి, చట్టబద్ధంగా విభజన హామీల్లో ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏదైతే పొందుపరిచారో వాటికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు అవనివ్వండి, లేదంటే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాలు అవనివ్వండి, లేదంటే ప్రభుత్వ బంగళాలు కానీ, ఇట్లా నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇట్లా ఏవైతే అనేక రకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఇప్పటి వరకు ఒక హెల్దీ చర్చ అనేది జరగలేదు సార్. అయితే వీళ్ళు గడిచిన ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే కేసీఆర్ గారు కానీ, వీళ్ళిద్దరూ కలుసుకున్నారు పలుమార్లు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వాళ్ళకి స్వప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా చర్చ చేసినట్టుగా మనందరికీ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన విభజన హామీలకు సంబంధించి రావాల్సిన 1,40,000 కోట్లకు సంబంధించి ఎప్పుడూ కూడా మన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడిన పరిస్థితులు మనం అయితే ఎప్పుడు చూడలేదు సార్. వాళ్ళిద్దరూ అంటే అఫీషియల్ గా ఇద్దరు కలిసి, అఫీషియల్స్ అందరూ కూడా కలిసి చర్చించుకుని దానికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొద్దామనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. కానీ ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ఏదైనా మంచి చేద్దాం, మనం తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చర్చించుకుంటే మనకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, మనం తెలంగాణకి ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో కనుక మనం రిజాల్వ్ చేసుకున్నట్లయితే, ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అభివృద్ధి చేసుకుంటూ హెల్దీ వాతావరణంలో పోటీ పడతా మన రెండు రాష్ట్రాలని దేశంలోనే బెస్ట్ రాష్ట్రాలుగా తీర్చిదిద్దడానికి ఇది దోహదపడుతుందని అయితే నేను ఖచ్చితంగా భావిస్తా ఉన్నాను సార్. ఓకే లక్ష్మణ్, మీ వల్ల కాలేంది 2019 నుంచి 24 వరకు కూడా వీళ్ళ వల్ల అవుతుంది, ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, డబుల్ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా ఇదంతా పబ్లిసిటీ కోసమే ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలవడం జరిగింది. ఇద్దరు గురు శిష్యులే మనం చూసాం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 2014 నుంచి కూడా తెలంగాణలో పార్టీ ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. మళ్ళీ పార్టీని అక్కడ పునర్వైభవం తీసుకురావడానికి ఏమైనా సంకేతాలు ఇవ్వడానికి వెళ్ళారా అంటే, ఓటుకు నోటు కేసులో కిందసారి ఇద్దరు కూడా నిందితులే, రేవంత్ రెడ్డి గారు, సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ దీని గురించి మాట్లాడి అంటే ఇప్పుడు బీజేపీతో పెద్దగా రేవంత్ రెడ్డి గారు కలవడంతో దీంతో మనకి చాలా అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ మోడీ గారితో చాలా చట్టపట్టలు వేసుకుని తిరగడం అంటే, ఒకవేళ వెన్నుపోటు ఏమైనా పొడుస్తారా కాంగ్రెస్ పార్టీకి? వెన్నుపోటు పొడిసి బీజేపీ సహాయంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కాదు, అక్కడ జరిగే మీటింగ్ ఏంటి, మీ అనుమానాలు? వర్మ గారు ప్రతిదానికి ఆస్కారం ఉంది. వర్మ గారు బయటకు అన్ని చెప్పరు కదా. ఇప్పుడు ఇల్లారు ఓన్లీ మనకు రావాల్సినటువంటి విద్యుత్ బిల్లుల గురించి మాట్లాడతారా, మనకు రావాల్సినటువంటి 136,000 కోట్ల గురించి మాట్లాడతారా, లేదా వాళ్ళు అడుగుతున్నటువంటి 7 మండలాల గురించి మాట్లాడతారా, లేదా పోలవరం ప్రాజెక్టు మనకు రావాల్సినటువంటి కృష్ణ జలాల గురించి ఏమైనా మాట్లాడతారా? అవే ఉండవు. జస్ట్ ఏంటంటే మీడియాకి ఇచ్చినటువంటి టాస్క్, మీడియాకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్ప లోపల జరిగేది మాత్రం ఇదే. ఓటుకు నోటు కేసులో ఇద్దరు కూడా బయటపడాలంటే ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు అయినా ఎన్నుపోటు పడుస్తారో లేదని చూడాలి. ఎందుకంటే దేనికి కూడా ఆస్కారం లేదని అనుకోకూడదు. వర్మ గారు ఏదైనా సాధ్యమే. ఈ రోజుల్లో ఎవరు ఎటు ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు, సొంత పార్టీ. ఈ రోజు బీజేపీ మనం చూసాం. మహారాష్ట్రలో ఏం చేశారండి, శివసేన పార్టీని 2 ముక్కలుగా చేయలేదా?
ఆ ఎగ్జిక్యూషన్ ని బయటికి పంపించి వేరే వ్యక్తిని తీసుకురాలా? ఖచ్చితంగా బీజేపీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలదు. వాళ్ళ దగ్గర అటువంటి యాక్షన్ ప్లాన్లు ఉంటాయి. Okay. అవసరమైతే మనీతో ఎవరితో కొంటారు. ఒకటే చెప్తున్నా వర్మ గారు, నిజంగా రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యొక్క కర్టిసి ఏదైతే మర్యాదపూర్వకంగా కలిసారో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే పర్లేదు. కానీ సెకండరీ ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి మాట్లాడతారో ఏదైనా చూడాలి. ఓకే, ఎందుకంటే ఇద్దరు మన చెప్పారు సోదరుల అజయ్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఏ రకంగా ఆయన మనకి ఉపయోగపడలేదు, మనకి సహకరించలేదు. మరి అక్కడ శిష్యుడు ఉన్నాడు, ఇక్కడ గురువు ఉన్నారు, ఇద్దరు ఒకటే కాబట్టి ఆయన కూడా టీడీపీ నుంచి వెళ్ళిన తానే కాబట్టి ఈ విధంగా మన రాష్ట్రానికి ప్రయోజనం ఉంటది. లేదా ఇరు వర్గాల మధ్య ఏమైనా సత్సంబంధాలు ఏర్పడి మంచి ఫలితాలు రాబడితే రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటే మంచిగా స్వాగతిస్తాం, మేమేం కాదట్లా. కానీ మరి దీంట్లో కూడా మరి ముందుగా మాట్లాడినట్టుగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఇందులో టీటీడీ బోర్డు సంబంధించిన అడుగుతా ఉన్నారు. అలాగే కృష్ణా జలాల గురించి మనం చూస్తే ఇంకా మనకి ఏం చెప్పినట్టు విద్యుత్ బిల్లులు బకాయిలు కూడా మనకు రావాలి. ఈ ప్రతి దాని మీద క్షుణ్ణంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఏంటన్నది ఖచ్చితంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వాలి. అంతేగాని ఏదో మీకు కలిసాం ఒక పబ్లిసిటీ, లేదా తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీని పునర్వైపు తీసుకొద్దాం అంటే ప్రజలందరూ గమనిస్తారండి ఇది నిజంగానే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా అంత పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టలా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అర్థం కావట్లా. ఆ రేంజ్ లో పెట్టారంటే అర్థమవుతూ ఉంది. ఇది స్వామి భక్త్యా, ప్రజాధనాన్ని ఎవరో వృధా చేశారు వాళ్ళ, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులా, నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన డబ్బులతో ఈ ఏర్పాటు చేశారు. కొంతమంది అయితే వ్యతిరేకించారండి. స్థానిక టీడీపీ నాయకులు చాలా మంది కూడా వ్యతిరేకించారు. చంద్రబాబు నువ్వు అడుగు పెట్టకు, పార్టీని ఇక్కడ నాశనం చేసావు, కనీసం ఏ ఎలక్షన్ లో కూడా మమ్మల్ని పోటీ చేయనివ్వకుండా చేసావని టీడీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు చింపేయడం జరిగింది. సో అన్ని జరిగినాయి. ఏదేదో మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే మాత్రం మంచిదే వర్మ గారు. ఓకే బుజ్జి వర్మ గారు మీ అభిప్రాయం? నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న నా సోదరుడు కిరణ్ కి, అలాగే అజయ్ గారికి, వైసీపీ నుంచి పాల్గొన్న ఆయన పేరేంటండి? లక్ష్మణ్ గారికి. లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తాయన్న సామెత గుర్తుకొస్తుంది. ఎందుకనంటే మీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, అలాగే మీకు తొత్తు పార్టీ అయిన బీఆర్ఎస్ 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరు అక్కడ సీఎం ఇక్కడ సీఎం లాలీపప్పులు ఏమైనా పెట్టుకున్నారా నోట్లో? అప్పటి నుంచి చేయింది అధికారం చేపట్టిన నెల అవ్వలేదు, ఇంకా నెల రోజులు అవ్వలేదు. నెల రోజులు అవ్వకముందే మీరు అది చేయాలి ఇది చేయాలి, ఓటుకు నోటు కేసు విషయంలో మీరు ఏమైపోయారు? అక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమైపోయింది? అదే ఓటుకు నోటు నిజమైన కేసు అయితే ఆ రోజున శిక్షించవచ్చు కదా, ఎందుకు శిక్షించలేకపోయారు? అవన్నీ లక్ష్మణ్ గారు గ్రహించాలి, గ్రహించి మాట్లాడాలి. ఏదో వచ్చాం కదా డిబేట్లో ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాం అంటే కుదరని అంశాలు ఇవన్నీ ఖచ్చితంగా ఇవాళ 2 రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు పలు అంశాల్లో నాకు చంద్రబాబు నాయుడు గురు సమానులని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే మొన్న ఎలక్షన్ లో కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీకి 100% అక్కడ తెలంగాణలో చేయడం జరిగింది. అధికారంలో రావడానికి టీడీపీ పార్టీ కూడా కొంచెం దోహదపడింది, అది వాస్తవం. కాబట్టి ఈ రోజున రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి రూపో బట్టి, అలాగే స్నేహాన్ని బట్టి, అలాగే గురువు గారిగా నన్ను ఆకాంక్షించినా లేకపోతే గురువు గారి వాళ్ళు వచ్చి కలవటం జరిగింది. అలాగే 2 రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది లేకుండా విభజన చట్టాల్లో ఏవైతే ఉన్నాయో 66, 63 ఉన్నాయి. జేడీ లక్ష్మీనారాయణ గారు సార్ చెప్పినట్టు ఆ 66ని కూర్చుని పరిష్కరించడం 100% జరుగుతుంది. లక్ష్మణ గారు మీరు వెయిట్ చేస్తా ఉండండి. ఎందుకంటే మీరు చేయలేంది, మీరు బీఆర్ఎస్ పార్టీ చేయలేంది మేము చేసి చూపిస్తాం కూటమి, అది 100% జరుగుద్ది. మీరు చూస్తా అలా ఊరుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ పులివెందుల్లో వెళ్దాం. ఒక నిమిషం అండి బుజ్జి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మరొకసారి ఫైర్ అయ్యారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. బయట ప్లే చేయండి పీసీఆర్. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు వాయిస్ భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ రైట్. ఓకే బుజ్జి, ఏమండి ఈయన మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్. ఎందుకనంటే నా నియోజకవర్గాల్లోనే బోర్డు కేసులు ఉన్నాయి. బోర్డు కేసులు పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించినవి నా నియోజకవర్గంలోనే బోర్డు ఉన్నాయి. అలాగే కాకుండా ఈయన రఘురామకృష్ణరాజు గారిని, అలాగే సుధాకర్ గారిని, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు చేసిన మర్డర్లు, అలాగే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మినిస్టర్ చేసిన అరాచకాలని ఒకసారి గుర్తు చేసుకుని మాట్లాడాలి. అలాంటి సాంప్రదాయం సంస్కృతి మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. వాళ్ళ మాట్లాడిన భాష, వాళ్ళ మాట్లాడిన తీరుకే ఇవాళ ప్రజలు ఇంత మీకు ఈ తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే ప్రజలందరూ ఇవాళ కూటమి వైపు ఉన్నారు. ఎందుకున్నారు? మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, మీరు చేసిన మినిస్టర్లు, మీ మినిస్టర్లు మాట్లాడిన భాష, ఆ కొడాలి నాని, ఆ అనిల్ యాదవ్, అలాగే వల్లంనేని వంశీ పార్టీలో జాయిన్ అవ్వాలా, టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో తీసుకున్నారు. అలాంటి వ్యక్తులతో మీరు తిట్టించిన మాటలన్నీ మీరు గుర్తు తెచ్చుకోవాలి దయచేసి. అలాగే ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే మీరు ఏం చేశారు? అతని మీద ఏదైనా చర్య తీసుకున్నారా? ఒక రఘురామకృష్ణరాజుని ప్రజాక్షేత్రంలో నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నుకున్న ఒక ఎంపీని చితక బాధిన సంస్కృతి మీది కదా. ఆయన మీ మీద మర్డర్ యత్నం చేశారని మీ మీద కేసు పెట్టింది వాస్తవాలు కదా. ఇలాంటివి చెప్పుకుంటా పోతే నా నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో వదలపాడు అనే గ్రామంలో ప్రజలు చాలా భయభ్రాంతులకి గురి చేశారు. ఎందుకంటే సామాజిక వర్గాలు ఎత్తకూడదు, కానీ ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ప్రజలను కొట్టించి, మళ్ళీ కొట్టిన వాళ్ళని, తల్ల పగిలిన వాళ్ళని ఆ స్టేషన్లో పెట్టించి కేసులు కట్టిన దుర్మార్గమైన పరిపాలన ఎక్కడైనా జరిగిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఇది వాస్తవమో కాదో ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి డిబేట్ లో పాల్గొన్నాయని చెప్పాలి. మీరు చేసిన అరాచకాలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. నాకు కావాలంటే మీకు ఫోన్ లో పంపిస్తా. ప్రతి నియోజకవర్గంలో మీరు అరాచకాలు చేశారు. ఏ నియోజకవర్గంలో మీరు అరాచకాలు చేయలేదు అనేది ఒక్క నియోజకవర్గం చెప్పండి. మీరు చేసిన అరాచకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు చేసిన దుర్మార్గాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి, ఒక జోగి రమేష్ ఒక ఎమ్మెల్యేల వద్ద ఉంటే టీడీపీ మీద దాడి చేసి, అలాగే పట్టాభి గారి మీద దాడి చేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆపి చేయడం, ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకున్నప్పుడు, ప్రజలను అనగదొరకాలని చూసినప్పుడు ప్రజలకు అవకాశం 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఆ 5 సంవత్సరాలు మీరు ఆగండి. మీరు మాట్లాడతారు కానీ తర్వాత నేను మాట్లాడండి. నేను మాట్లాడాక అయ్యాక మీరు మాట్లాడారు. మీరు చేసిన దుర్మార్గాల వల్ల ప్రజా తీర్పు ఇచ్చారు. అది వాస్తవమా కాదా? అది కాకుండా బీజేపీ ఏదైనా చేయగలదు. వైఎస్ఆర్ పార్టీ అనకండి, వైఎస్ఆర్ పార్టీ పరిపాలించింది 5 సంవత్సరాలే. దాడి సంస్కృతి 5 సంవత్సరాలు మీరేం చేశారు? 5 సంవత్సరాలు మీరేం చేశారు? 5 సంవత్సరాలు యోజన హామీలు మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటెల్ల బాధ ఆడవాళ్ళని అందరూ కూడా ఏ రకంగా నడు రోడ్డు మీద పెట్టి హింసించారో మీకు తెలియలేదా? ఏ రకంగా ఎయిర్పోర్ట్ లో ఏ రకంగా
హింస అనేది మొదలుపెట్టింది ప్రపంచంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ. హింస అనేది మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు అవన్నీ గ్రహించి మాట్లాడాలని చెప్తున్నా. మీకు తెలియనప్పుడు మీరు 2 నెలలు అయింది కాబట్టి మీకు తెలియట్లా. మీ పార్టీ మీరు 2 నెలలు అయింది కదా పార్టీలో, మీకు తెలియట్లా. మీరు 2 నెలలు అయింది, మీరు 2 నెలలు అయింది, మీరు 2 నెలలు అయింది మీ పార్టీ గురించి మీకు తెలియట్లా. మీరు 2 నెలలు అయింది, మీరు మాట్లాడతారా చెప్పకండి. ఓకే 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 లక్ష్మణ్ నేను ఇస్తాను. లక్ష్మణ్ నేను ఇస్తాను. ఈయన వచ్చి 2 నెలలు అయింది పార్టీలోకి. పార్టీ గురించి ఇంకేం తెలుసు? మీరు వచ్చి 2 నెలలు అయింది పార్టీలోకి. మీ పార్టీ గురించి నన్ను అడగండి. ఏ నియోజకవర్గం అరాచకాలు చెప్పండి, నేను చెప్తా. మీ పార్టీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నియోజకవర్గంలో అరాచకాలు జరగలేదు? ఏ నియోజకవర్గంలో దుర్మార్గాలు చేయలేదు? మీరు ఏ నియోజకవర్గంలో దుర్మార్గం చేయలేదు? దుర్మార్గం చేయకపోతే ప్రజలు ఇస్తారు. దుర్మార్గాలు చేయకపోతే ప్రజలు తీర్పు ఎందుకు ఇస్తారు? లక్ష్మణ్ ఒక్క లక్ష్మణ గారు నా దానికి సమాధానం చెప్పండి. మీరు న్యాయమే చేసి ప్రజలకి, మీరు విభజన హామీలు అన్నింటిలో మీరు న్యాయంగానే ఉంటే మీకు ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు? ఓకే, మీకు సరైన నాయకత్వ లక్షణాలు ఉండి మీరు ప్రజల్ని హింసించారు. మీరు అభివృద్ధి అనేది శూన్యం. ఇవన్నీ వాస్తవాలు కాబట్టే మీకు ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని పశ్చాత్తాపంగా తీసుకుని మీరు అన్ని చూడాలి. కానీ ఇవాళ ఏముంది, టీవీలో డిబేట్ కోసం, టీవీలో మాటల కోసం, టీవీలో షోయింగ్ కోసం, ఒక సీఎంలు ఇద్దరు కలిసి టీవీలో షోయింగ్ కోసం కలిసారా? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడేది ఒక అర్థం పర్థం ఉండాలి. ఒక అర్థం పర్థం మీరు చేయలేంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిబేట్ లో కూర్చున్నాం, నేను మాట్లాడతా. 5 సంవత్సరాల తర్వాత మీకు చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. కూటమి అధికారంలో ఉంది కాబట్టి మీరు చూడండి, మీరు చూసి ఆనందించండి. ఎందుకంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక పౌరుడు కాబట్టి మీరు కూడా చూసి ఆనందించవలసిన పరిస్థితి ఉంది. అది ముందు గ్రహించండి మీరు. వర్మ గారు ఒక విషయం ఏంటంటే వర్మ గారు, ఇక్కడ ఆయన లక్ష్మణ్ గారు ఉన్నారు. స్టార్టింగ్ ఏం మాట్లాడుతున్నాడంటే పబ్లిసిటీ కోసం 2 ముఖ్యమంత్రులు కలిశారు. వాళ్ళు నేనేం మాట్లాడుతానంటే వర్మ గారు, ఇక్కడ ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. పబ్లిసిటీ కోసం ఏ ముఖ్యమంత్రులు కలవరు. గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడతారో అని ఎదురు చూసాం సార్. ఆయన కూడా ఆ రోజు జనసేన పార్టీలో ఉన్నాడు లక్ష్మణ్. ఆ రోజు ఇరువురు ముఖ్యమంత్రులు కలుసుకున్నప్పుడు, జగన్ గారిని కేసీఆర్ గారిని కలిసినప్పుడు జనసేన పార్టీలోనే ఆయన కూడా ప్రశ్నించాడు ఆ రోజు, మీరిద్దరు స్వీట్లు తినిపించుకోవడానికి, బిర్యానీలు తినడానికి కాదు మీరు పంపంలో కలుసుకుంది, బయటకు వచ్చి చెప్పాలి అని. ఈ రోజు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం మాట్లాడాడో ప్రతి చెప్పాలి అని. జగన్ లాగా చేతగానివాడు కాదు చంద్రబాబు నాయుడు. నువ్వు వద్దన్నా సరే ఒక అరగంటలో మీడియా మొత్తాన్ని పిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇరు రాష్ట్ర ప్రజలకు ఇద్దరికి అర్థమయ్యేలాగా 2 ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. కంగారేం లేదు. ఈ రోజు ఒక విషయం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పులివెందులు ఏమన్నాడంటే, ఇటువంటి ఒక చెడు సంస్కృతిని తీసుకురాకండి. ఎవరు మొదలు పెట్టారు సార్ ఈ రాష్ట్రంలో చెడు సంస్కృతి? ప్రజావేదికను కోల్చడంతో ఎవరు సార్ మొదలు పెట్టింది రాష్ట్రంలో చెడు సంస్కృతి? సార్ ఈ రోజు ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం మీడియా ముందుకు వచ్చి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన చెడు సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కనీసం బయటకు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి చెడు సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడా? ఈ రోజు వర్మ గారు, కన్న తల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు, తోబుట్టువుల చెల్లి నా అన్నని గెలిపించమాకండి, అతన్ని గెలిపిస్తే అతని పక్కన ఉన్న మొత్తం హంతకులే అని మాట్లాడింది షర్మిలా గారు. ఈ రోజు జగన్ ఒక చెడు సంస్కృతిని తీసుకొచ్చాడు, జగన్ ఒక చెడ్డవాడు, జగన్ ఒక అంత మించి చెప్పలేను కూడా సార్, మాట్లాడితే కూడా బాగోదు. అలాంటి వ్యక్తిని దూరం పెట్టడని చెప్పేసి సొంత కుటుంబం మాట్లాడింది అంటే ఈరోజు చెడ్డవాళ్ళు ఎవరు సార్? ఈ రోజు 2 తెలుగు రాష్ట్ర ప్రజలు వర్మ గారు ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓకే కిరణ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఎవరిని సార్? మిమ్మల్ని ఎవరిని హెచ్చరిస్తారు? తెలియదా ఎవరిని హెచ్చరిస్తారో అని? ఎందుకు సార్, ఏమైందంట సార్? పులివెందుల్లో అలాంటి అరాచకాలు లేవట, చాలా దారుణాలు చేస్తున్నారట, ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొస్తున్నారట, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందట, అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, విర్రవీయొద్దు, దాడులు ఆపకపోతే పోరాటానికి సిద్ధం. సార్, ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీక్కు తిన్నది ఎవరు సార్? రాష్ట్రంలో అరాచక పాలన చేసింది ఎవరు సార్? రాష్ట్రంలో దాడులు చేసి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద, జనసేన పార్టీ నాయకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద,
లేదంటే టీడీపీ నాయకుల మీద, లేకపోతే మహిళల మీద, గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద, ఇంతమంది మీద దాడులు చేసి హింసించి అరాచకాలు చేసి ప్రజలు 11 సీట్లు ఇచ్చోబెట్టింది. కిరణ్ నీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, 11 ఒకసారి సీట్లు సిగ్నల్ కూర్చోబెట్టింది. కిరణ్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, వీడియో రావట్లేదు, ఒకసారి రావడానికి ట్రై చేయండి. లక్ష్మణ్ మాట్లాడతారు. లక్ష్మణ్, ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి విసురులు ఇంకా నెల కూడా కాలేదు కదా, అప్పుడే ఇంత ప్రెస్టేషన్ అయితే ఎలా అన్నది వాళ్ళు వాదన. వర్మ గారు చూస్తున్నటువంటి పరిణామం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వీళ్ళు వచ్చి పట్టుమన్న 4 రోజులు కూడా అవలా, డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బలంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం, వాళ్ళు కొట్టడం, వాళ్ళు హింసించడం, వాళ్ళకి మీద లేనిపోని కేసులు బనాయించడం. ఈ రోజు చూస్తే ప్రతి హాస్పిటల్ రోజు కూడా ఈ రోజుకి 15 మంది చనిపోయారు సార్. 15 మంది. ఈ రోజు మా రిమ్స్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తిని ఒక 15 మంది కుర్రాలు క్రికెట్ గా ఆటలు పిలిపించి అక్కడ ఇష్టం కొడితే అసలు ఇప్పుడు సాగు బతుకులో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఎలక్షన్ ఎంత దారుణం, ఇది ఏంటండి, ఇది పర్సనల్ గా తీసుకుంటారా? మీ టీడీపీ కోసం మీ కార్యకర్తలు కష్టపడ్డారే, బీజేపీ కోసం బీజేపీ నాయకులు కష్టపడ్డారే, జనసేన పార్టీకి జనసేన పార్టీలు కష్టపడ్డారే, అలాగే ఏ పార్టీ కార్యకర్తల నాయకులు ఆ పార్టీ గెలుపు కోసం, ఆ పార్టీ అధికారంలో రావాలని కష్టపడతారు. ఆ మాత్రాన్ని ఖర్చు పెట్టుకొని మనమే దాడులు చేస్తామా? ఇది కరెక్ట్ కాదు కదా. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ సంస్కృతి తీసుకొచ్చింది మీరు, మేము కాదు. మీరు 2014లో మీరే తీసుకొచ్చారు. 1995 నుంచి ఈ సంస్కృతి మీరు నడిపిస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు గొద్దగిల్లి జోలపాటం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే ఈ రోజున పేపర్ స్టేట్మెంట్లు, మీడియా స్టేట్మెంట్లు ఒకలా ఉంటాయి. ఆయనేమో కార్యకర్తలకి లోపల మీరు దాడులు చేయండి అని చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. మీరెవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఇంటికి వెళ్ళకండి, వాళ్ళ మీద ఎటువంటి పోస్టులు పెట్టకండి, వాళ్ళు ఏ రకంగా మీరు వాళ్ళ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎటువంటి అసభ్యకి అబ్యూజ్ లాంగ్వేజ్ మీరు వాడొద్దని చెప్పారు. మంచిదే, కానీ పాటించాలి కదా. నాయకుడు చెప్పినా మీరు వినట్లేదే, చంద్రబాబు నాయుడు చెప్పినా టీడీపీ వాళ్ళు వినట్లేదే, జనసేన పార్టీ నాయకుడు చెప్పినా మీరు వినట్లేదే. అంటే ఎక్కడ క్రమశిక్షణ, ఎక్కడ మీకు నైతికత? అన్ని కూడా ఒకటే సార్ వర్మ గారు. ఖచ్చితంగా దాడులకి పెద్ద దాడులే మీరు నిజంగా మీరు కోరుకుంటే రెడీ టు ఫేస్. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, భయపడం. మీరు పెట్టిన కేసులకు అసలు భయపడం. మీరు చూడండి, ఖచ్చితంగా ఈ దాడులు సంస్కృతి కన్నా మీరు ఆపకపోతే ఖచ్చితంగా ప్రతి దాడులు ఎలాగొంటే మీరు చూపిస్తాం. ఓకే, అధికారంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. అజయ్ వర్మ గారు ఏమన్నాడంటే దాడులకి ప్రతి దాడులు. ఇప్పుడు ఎవడు రాష్ట్రంలో దాడులు చేసి ఎవరిని కూడా చంపలేదు. 15 మంది చనిపోయారని చెప్తున్నాడు ఆయన. సార్ ఎక్కడ సార్? నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది చనిపోయారు అజయ్ గారు. ఆ 15 మంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయడానికి ఆ చర్చలు కూడా తయారు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రోగ్రామ్ కూడా ఉంది, చూడండి. పెట్టుకుందరు కదా లక్ష్మణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేస్తాడు, చేసుకునేది మేమేం కాదనట్లేదు. కానీ వర్మ గారు నిజంగా ఈ రోజు లక్ష్మణ్ గారు చెప్పినట్లు 15 మంది చనిపోతే సాక్షి పత్రికలో కనీసం మెయిన్ హెడ్డింగ్ లో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, 4 రోజులు కావస్తుంది, కనీసం 15 మంది చచ్చిపోతే లక్ష్మణ్ గారు మీరు గమనించాలా అజయ్ గారు? ఒకేసారి సాక్షి మీడియాలో వస్తున్నాయి, పేపర్లో కూడా వస్తున్నాయి, చూడండి. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ అఫీషియల్ సైట్ ఉంది, ప్రతి సమాచారం కూడా అందుతుంది, మీరు చూడండి. ఏ సమాచారం చెప్పారు? ఏ సాక్షి పేపర్లో రాశారు? 15 మంది చనిపోయినట్టు ఏ గ్రామంలో, ఏ నియోజకవర్గంలో, ఏ విలేజ్లో, ఏ మండలంలో, ఏ జిల్లాలో 15 మంది? ఎందుకు మీరు మీరు దాడులు చేస్తుంది? మీరు ఈ రోజు పరిజ్ఞానం లేకుండా మీడియాలో ఈ సంస్కృతి మానాల రేపు రాబోయే ఊహించుకోలేరు. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి మీరు
ఈరోజు ఒక BC పెట్టిన పెట్రోల్ కోసం తగలబెట్టిన ఏమైంది ఆ రోజు? 15 సంవత్సరాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా మేమేంటో చూపిస్తాం. మా కార్యకర్తలు కొడతాం, మీరు చూపించారు రాష్ట్రం మొత్తానికి చూపించాలా? రైట్ మీరు కొట్టినటువంటి హాస్పిటల్ లో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ వస్తుంది. కొట్టాలనుకుంటే జగన్మోహన్ నేరుగా పోయి కొడతాం, కార్యకర్తలు కొట్టం. మీరు చేయండి అనుకుంటున్నాం. ఓకే లక్ష్మణ్ ఒక నిమిషం అజయ్ 1 minute. ఓకే ఒక్క నిమిషం ఓకే పర్సనల్ అజయ్ ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తావు, ఇలాంటివి మాటలు వద్దు. కొట్టాలనుకుంటే ఆయనే కొడతాం సార్, అందరినీ ఎందుకు కొడతాం సార్? భయపెట్టాలంటే ఆయన భయపెట్టంగానే సంస్కృతి అది కాదు. వర్మ గారు 2019 నుంచి 2024 వరకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు నా మీద ఒక స్పైరల్ బైండింగ్. 24 కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను దోపిడీలు చేయాలా, మానవంగా చేయాలా, మర్డర్లు చేయాలా, దోపిడీలు చేయాలా, రౌడీజం చేయాలా, గోండాయిజం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మానసిక ప్రకారం 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల్ని భర్తీ చేయండి, పేదవారికి న్యాయం చేయండి, చిట్కోలు నిర్మాణం చేయండి, పోలవరం నిర్మాణం చేయండి, గుంటల మధ్య రోడ్లు మరమ్మతులు చేయండి. ఇవి ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు ఇచ్చిన గిఫ్ట్ వర్మ గారి 24 కేసులు ఏ తప్పు చేశాం? కిరణ్ రెస్పాండ్. లక్ష్మణ్ 1 minute. కిరణ్ ఒక్క నిమిషం ఇస్తాను 1 minute లక్ష్మణ్. కిరణ్ ప్రభుత్వ ఉద్యోగం భయపడతాడా? మాకు 124 సీట్లు వచ్చాయి. ఓకే ఒక్క నిమిషం లక్ష్మణ్ ఇస్తాను. ఒక్క నిమిషం వెయిట్. కిరణ్ లక్ష్మణ్ గారు ఒకసారి ఆగండి. కొంచెం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 15 మంది చనిపోయారు అంటున్నారు కదా, 15 మంది పేర్లు చెప్పగలరా లక్ష్మణ్ గారు? ఎవరెవరైతే మీరు చనిపోయారని చెప్తా ఉన్నారా 15 మంది పేర్లు చెప్పండి. ఏ ఊర్లు, ఏ జిల్లాల్లో చనిపోయారు? రేపు డిబేట్ పెట్టండి వర్మ గారు, రేపు సోమవారం డిబేట్ పెట్టండి. అజయ్ గారిని, కిరణ్ గారిని అందరూ పంపించండి. మీరు పంపిస్తా. లక్ష్మణ్ నీ దగ్గర ఉంటే ఇప్పుడే చెప్పు. ఓకే కిరణ్, ఇప్పుడు ఊరికే నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఉండేది ఒకే ఫోను, మీకు 2 ఫోన్లు లేవు. నాకు చూపించండి. మాట్లాడండి కిరణ్. కాదు సార్, ఇప్పుడు ఏదో వింటున్నారు కదా, వాళ్ళ టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మేము వింటున్నాం కదా, మీరు వింటున్నారు కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడితే కుదరదు సార్. ఈ రోజున మనం ఏం మాట్లాడినా ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అబద్ధాలను ప్రచారం చేసి, అసత్యాలను ప్రచారం చేస్తే ప్రజలు మీకు 11 ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు విపరీతమైన దాడులు చేసి, ఏ వర్గం వాళ్ళని కూడా ప్రశాంతంగా నిద్రపోనీయకుండా మహిళల మీద దాడులు చేసి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి, ఆ ఇంటి మీద దాడికి వెళ్ళి, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి, జనసేన నాయకుల మీద దాడులు చేసి, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద అడ్డుకుని ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తామని బెదిరించిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని ఏం చేయలేదు కదా, మేము వాళ్ళ మీద దాడులు చేయలేదు కదా. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దాడుల్ని ప్రోత్సహించే సంస్కృతి మాది కాదు. మమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేసిన, పర్సనల్ గా బూతులు తిట్టిన వాళ్ళు కూడా ప్రశాంతంగా రోడ్డు మీద తిరుగుతున్నారు ఈ రోజున. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. దాడులు చేసే సంస్కృతి ఉన్న వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళని 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇంకా ఆయనే ముఖ్యమంత్రి అనుకుని ఆయన భ్రమలో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ఓటమిని అంగీకరించకుండా ఏ రకంగా ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి, ఇంకా పీడించుకు తినాలి. ఓదార్పు యాత్రలు ఎందుకు చేస్తారు సార్? ఓదార్పు యాత్రలు ఎవరు చనిపోయారు సార్?
జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరైనా చనిపోయారా సార్? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా సార్? చనిపోయినప్పుడు బయట గుండెలు ఆగిపోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గుండెలు ఎందుకు ఆగిపోండి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల నుంచి 11 సీట్లు వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చిన్న జ్వరం తలకానొప్పి కూడా ఎందుకు రాదండి? బయట జనం అమాయకు జనాలు ఎందుకు చనిపోతారండి? మీ ఇష్టం వచ్చినట్టు ఇంకో డ్రామాకి తెరలేపడం కోసం, ప్రజల మీద పడి పీక్కు తినటం కోసం, ప్రజలు ఎవరెవరో అనారోగ్యంతో చనిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వల్లే గుండెపోటు వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఎందుకు సార్ ఈ పిచ్చి డ్రామాలు? 1947, 2009, 2011 ఇది 2024 ఎవరు చనిపోయారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒరిజినల్ గా ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ బాగానే ఉన్నారు సార్. ఇలా లాస్ట్ మినిట్ లో ఇప్పుడు వెళ్ళిన నాయకులే కొంచెం హడావిడి ఎక్కువ చేస్తున్నారు. లక్ష్మణ గారు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీని బండబూతులు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవినీతి చేశాడు, ఎంత అవినీతి చేశాడు అని చెప్పి తిట్టిన వ్యక్తి ఎలక్షన్ ముందు 10 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దేవుడు అయిపోయాడు. నేనేం చెప్తా ఉన్నానంటే ఒరిజినల్ గా వైఎస్ఆర్సీపీలో దాడులు చేసి, అక్రమాలు చేసి, అవినీతి చేసి, అన్యాయం చేసిన వాళ్ళందరూ సైలెంట్ గా తేలుకుట్టిన దొంగల్లా కూర్చునే ఉన్నారు పక్కన, స్టడీ చెప్పుడు కాకుండా. మీరెందుకు వాళ్ళయన్ని మీద వేసుకుని మీరు ఊరికి చించుకుంటారు? అంత అవసరం లేదు లక్ష్మణ్ గారు. నిజంగా విధానపరమైనటువంటి డిబేట్ చేయాలంటే చేయండి. ఊరికే వైఎస్ఆర్సీపీ మొత్తాన్ని నెత్తి మీద వేసుకుని వాళ్ళు చేసిన తప్పులు మొత్తాన్ని నేను వెనకేసుకొస్తాను, ఊరికే చించేసుకుంటాను నేను, ఊగిపోతారు ఎందుకు? మీరు అంత అరిసి గీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారే మీకేం మేకతోలు కప్పడు. ఆయనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. నేను యాజ్ ఎ ఫ్రెండ్లీ సలహా ఏమిస్తా ఉన్నానంటే మీరు పాలసీ పరంగా విభేదించండి. ఊరికే ఛాలెంజ్లు బూతులు తిట్టడం, అవి తిట్టడం, ఇది తిట్టడం చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీరు ఎంత మీరు వినయం చూపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అక్కడ విషయం లేదు. నెక్స్ట్ 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందేదో డిబేట్ చేసినట్టు చెప్తున్నారు మీరు. ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్ ఉంది, 15 రోజుల్లో ఎలక్షన్ ఉంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు డిబేట్లకు వచ్చి. అంత సినిమా లేదు అక్కడ. 10-15 సంవత్సరాల వరకు కూటమిని కదిలిచ్చే ప్రసక్తే లేదు. ప్రజలు ఊరుకోరు. ముందు కూటమికి ఏమన్నా అయితే వాళ్ళు 30 సంవత్సరాలు ఛాలెంజ్లు చేసేసి ఆడేసేస్తాం ఈడేసేస్తాం అని చెప్పి సార్ నేను రియల్ గా మాట్లాడుతున్నాను కిరణ్. వాళ్ళు 30 సంవత్సరాలను వచ్చారు, 30 సంవత్సరాలను వచ్చారు వాళ్ళు సార్. ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇక్కడ ప్రతిపక్షం అంతా సున్నా అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము కోరుకోవట్లేదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా పిల్లలు ముసలోళ్ళు అయ్యేంత వరకు మా ప్రభుత్వం అధికారంలో ఉండాలని మేము కోరుకోవట్లేదు. హేతుబద్ధంగా రీజనబుల్ గా ఒక మినిమం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటే తప్ప గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే పరిస్థితి లేదు. నేను చెప్పేది ఏంటంటే ఊరికి అనవసరంగా ఎలక్షన్ సీజన్ లాగా ఊరికే అరుసుకుని చించుకుని గోల పెట్టుకుని అవసరం లేదు. నీట్ గా ఈ 5 సంవత్సరాల టైం ఉంది. రాష్ట్రాన్ని మనం లైన్ లో గాడిలో పెట్టుకోవడానికి అందరూ సహకరించాలి. ఒరిజినల్ పేటీఎం కార్యకర్తలు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు వెనకేసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి డోర్స్ దాటి వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. నమస్తే అండి వరుణ్ గారు. ఈయన చిత్తశుద్ధి గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడతాం, అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే నేను ఒకటి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కగానే ప్రజా వేదికని ప్రజల కోసం ప్రజా సమస్యలు ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు దాన్ని నిర్మిస్తే సీఎం అయ్యి అవడంతోనే ప్రజా వేదికని కూల్చిన మహోన్నతమైన సీఎం గారు ఎవరైనా ఉన్నారంటే మన జగన్. సరే అయిపోయిందిలేండి, మళ్ళీ చిత్తశుద్ధి గురించి ఉదాహరణ మీకు చెప్తున్నా సార్. ఈ రోజున బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉంటే ఆ బుక్స్ ని ఏమి చేయకుండా సుమారు 6 కోట్లు సరే ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ చెప్పండి. ఆయన హెచ్చరిస్తున్నాడు, తేల్చుకుంటానని ఆయన చెప్తున్నాడు. గడిచిపోయింది వదిలేయండి. ఆయనకి చిన్న మెదడు చితికిపోయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి ఆయనకి చిన్న మెదడు చితికిపోయింది, పెద్ద మెదడు ఒకటే పనిచేస్తుంది కాబట్టి ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ. ఎందుకనంటే చిత్తశుద్ధి గురించి ఇంకోటి దాడుల గురించి ఆయన మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది సార్. ఎవరన్నా అడిగి చూడండి మీరు, కాలర్లు ఎవరైనా తీసుకుంటే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు అన్యాయాలు. పులివెందుల్లో కూడా ఎప్పుడు చూడనటువంటి అరాచకం చేస్తున్నారని చేసినప్పుడు సాక్షి టీవీలో వేయొచ్చు కదా సార్. సాక్షి టీవీలో పులివెందుల నుంచే కదండి, పులివెందుల నుంచే కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టింది. అది ప్రెస్ నోట్ సార్, అది ప్రెస్ నోట్ సార్. ప్రెస్ నోట్ కాదు, ప్రెస్ మీట్. అది
ఆయన డైరెక్ట్ గా చెప్తుంటే అవును సార్, ఆ దాడులు జరిగింది చూపించాలి కదా సార్. దాడులు ఎక్కడ అదే జరిగింది? హాస్పిటల్ ఆయన పరామర్శించే కదండి బయటకు వచ్చాడు. సార్ ఏమి అనకుండా మన రోడ్డంటే వెళ్తుంటే మన మీదకి వచ్చి దాడులు జరిగాయి. అది వాస్తవమా? అది జరిగే విషయాలేనా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారే అడ్డా. పులివెందుల్లో ఎవరు దాడి చేస్తారో ఏ డిప్రెషన్ లోనో. అదే కదా ఆయన చెప్పింది, పులివెందుల్లో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని తీసుకొచ్చారు మీరని. కాదు సార్, సంస్కృతిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే 100%. సంస్కృతిని ఎవరో తీసుకురాలేదు. ఇంకో విషయం ఏంటంటే కూటమి కార్యకర్తలు నాయకులు వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు ప్రతి దాడులు జరుగుతాయి. ఓకే, అంతేగాని మీ పనులు మీరు చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేయరు కదా సార్. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, దాడులు ఎందుకు జరగట్లా? సో